టీలో బెంచ్ టైమ్ తగ్గిందా? జనరల్‌గా ఏంటి అంటే నేనేమంటున్నానంటే అసలు ఇప్పుడు బెంచ్ ఉన్నాయంటారా కంపెనీస్‌లో? యెస్. దాని గురించి అయితే ఇక్కడ ఏం జరిగిందంటే రీసెంట్ డేస్‌లో ఇంతకుముందు 45 డేస్, 60 డేస్ ఉండేది. ఇప్పుడు దాన్ని తగ్గిస్తూ 35-45 డేస్ వరకు తగ్గారు బెంచ్ టైము. అందుకంటే జనరల్‌గా ఏంటంటే బెంచ్ అంటే ఏంటి అంటే ఎక్స్ట్రా మ్యాన్ పవర్ ముందుగానే రిక్రూట్ చేసుకున్నారు. ఒకప్పుడు ఇది ఎలా ఉండేది 10% దాకా ఉండేది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో 2-5% మాత్రమే ఉంది. అసలు ఆ బెంచ్ అనేది ఇంకా ఉందా అనే పరిస్థితి అయితే ప్రెజెంట్ ఉంది. అండ్ ఇప్పుడైతే బెంచ్ ఆ టైం అనేది తగ్గింది అని చెప్పి రీసెంట్గా ఒక సర్వేలో తెలిసింది. దాంతోపాటు 2-5% అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉంది. అండ్ ఓవరాల్గా ఎంప్లాయీస్తో 10%-15% ఉండేది 2-5%కి వచ్చింది. అండ్ ఇంకో విషయం వచ్చేసి జనరల్గా ఏంటి అంటే ఈ బెంచ్ అంటే చాలా వరకు ఫ్రెషర్కే ఎక్కువ ఉంటుంది అన్నట్లు ఉండేది. కానీ ఇప్పుడు చాలా ఎక్స్పీరియన్స్డ్ 9-15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఏఐ కానీ ఓపెన్ ఏఐ రకరకాల ఏఐ ఎంఎల్ ఇప్పుడు వీటి వల్ల అడ్వాన్స్ టెక్నాలజీస్ వచ్చాయి. వాటి వల్ల అప్డేట్ అవ్వని వాళ్ళని కూడా కొంచెం బెంచ్లో ఉంచుతున్నారు. సో ఇది కూడా మనం ఒకసారి గమనించవచ్చు. సో ఓవరాల్గా ఏంటి అంటే బెంచ్లో ఉంటే జాబ్ సెక్యూర్డ్ లేనట్టే ప్రజెంట్ సిచ్యువేషన్లో. సో ఇఫ్ యూఆర్ ఇన్ బెంచ్ అనుకోవచ్చు మా ఫ్రెండ్ 2 సంవత్సరాల నుంచి సో కంపెనీలో బెంచ్లో ఉన్నాడని. సో డెఫినెట్లీ బెంచ్లో ఉంటే జాబ్ సెక్యూర్ లేనట్టు పాయింట్ నెంబర్ 1. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే సబ్జెక్ట్ రాదు. చాలా మైండ్ అనేది బ్రెయిన్ అనేది రేట్ అయిపోతుంది. సో ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఈ పోటీ ప్రపంచంలో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం సర్వే కాగలుగుతాం. ఈవెన్ దో 1-2 సంవత్సరాల నుంచి అదే కంపెనీలో నేను బాగానే ఉన్నాను, నేను బెంచ్లో ఉన్నాను, బ్రహ్మాండంగా ఉన్నాను, నా జీతం నాకు వస్తుందంటే సో మేబీ జీతం వస్తుండొచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ మేబీ, బట్ యు ఆర్ నాట్ అప్డేటింగ్ యువర్ సెల్ఫ్. సో మీరు అప్డేట్ అవుతలేరు. సో డెఫినెట్లీ అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అవుతారు, జాగ్రత్త. సో ఆలోచించండి. థ్యాంక్ యూ.